ఇక్కడ ప్రాబ్లం అయితే ఒకటైతే తీసుకోవాల్సిన సీరియస్ డెసిషన్ ఏంటంటే, అది ఎవరైనా కానీ, నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. ఓకే, మనకి ఆడియన్ దేవుడు అయినప్పుడు, ఆడియన్ థియేటర్కి రావాలనుకున్నప్పుడు మనం తీసిన సినిమా ఎన్ని కోట్లు పెట్టు, నువ్వు 100 కోట్లు పెట్టు, 1000 కోట్లు పెట్టు, 1,00,000 కోట్లు పెట్టు, నువ్వు 2 కోట్లలోనే సినిమా తీ, 1 2 కోట్లని ఆడియన్ థియేటర్కి రావాలిగా. నువ్వు తీసేది ఆడియన్ కోసమేగా. మరి కామన్ మ్యాన్ థియేటర్కి వచ్చే స్థాయి శక్తి లేనప్పుడు ఏ రకంగా సినిమా ఆడుతుంది? టికెట్ రేంజ్ 300, 400, 500 ఇలా పెట్టుకోం. ఈ 500 దాటేసి ఉంటుంది బయట పాప్కార్న్. వాడు ఒక థియేటర్ టికెట్, ఒక మనిషి 400, 300 పెట్టి టికెట్ పెట్టి కొనుక్కుని థియేటర్కి వచ్చిన వాడు, వాళ్ళ పిల్లలు ఎవరు ఏం ఆడుకుని ఉంటారా, థమ్స్అప్ ఆడుకుని ఉంటాడు. వాడు రాక వాడు ఒక్కసారి మల్టీప్లెక్స్కి వస్తాడు. వాడి జీతం మొత్తం సర్వనాశనం. వాడు ఏమనుకుంటాడు, ఉద్దరాన్ని సినిమా ఓటీటీకి వెళ్దాం, ఇంట్లో చూద్దాం, థియేటర్లో వాళ్ళని కొట్టి తిట్టైనా సరే పిల్లల్ని సినిమాని నెమ్మదిగా అలా అలా. అది ఎంత పెయిన్ అంటే, ఇది చెప్పుకునేటప్పుడు మనం మామూలుగా చెప్తున్నాము కానీ నవ్వుతూ, నాకైతే పెయిన్. ఎందుకంటే థియేటర్ రైస్ మిల్ అవుతుంది, థియేటర్ కళ్యాణ మండపం అవుతుంది. ఓ రకంగా అక్కడ ఒక శ్మశానమే. నా దృష్టిలో అయితే అది ఒక చావే. థియేటర్ లేకపోవడం అనేది ఆ భూమి మీద. నేను ఒకప్పుడు ప్రేమికుల రోజు చూసిన సినిమా, ఒకప్పుడు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చూసిన సినిమా, తాళని ఒక సినిమా నా ఊర్లో SRA డాగీస్ అని ఉండేది లేదు, నా ఊర్లో జే డాగీస్ అని ఉండేది లేదు. నేను చూసిన పాలకొల్లు తనుకున్న చుట్టుపక్కల గోదావరి జిల్లాలో థియేటర్స్ అలా అలా కనబడుతున్న కంటి ముందు అలా చిన్నగా అయిపోయాయి. అది కళ్యాణ మండపం అవుతుంది. నా దృష్టిలో అది అసలు నాకు అది అపవిత్రం ఫీల్ అవుతాను నేను. నాకు అంటే అంత పెయిన్ అంటే. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, డబ్బు రానప్పుడు నువ్వు వాడంతే థియేటర్ పెట్టాను నేను. కానీ ఇప్పటికీ ప్యాషన్తో థియేటర్ని ఎవడు రాకపోయినా అలా నిలబెట్టి ఆడిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది అలా అది నిజంగా మనకి ప్యాషన్ అవ్వచ్చు, నాకు అనిపిస్తుంటుంది. అది మన ఎమోషన్ ఓకే, బట్ వాడికి అది రక్తం. అది వాడు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పని చేస్తున్నాడు కదా. రెంట్స్ కూడా రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? మనం తీసే సినిమాలు పాన్ ఇండియాకి వెళ్ళిపోయి బడ్జెట్లు పెరిగిపోయి కోట్లలో వచ్చేస్తున్నాయి, స్టార్స్ అయిపోయాం మనం. మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ గొప్పది అయిపోయింది. గ్రేట్. మనం గర్వపడాల్సిన విషయం. మనకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. బట్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ లేనప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు అయిపోతే, మన ఆ మల్టీప్లెక్స్లో అయినా కామన్ ఆడియన్ వెళ్ళలేకపోతే, సార్ సాధారణమైన ఆడియన్ సాధారణంగా అంటే సాధారణమైన పదం వాడింది ఏంటంటే, తన పని తను చేసుకుంటూ సినిమా అతనే మేజర్. మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే గవర్నమెంటే లేదు.